నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వీధి కుక్కల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు. ఏబీసీ సెంటర్ సందర్శించిన ఆదిరెడ్డి శ్రీనివాస్. చంద్రబాబు మోసాలను ప్రజాక్షేత్రంలో తేలుస్తాం. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ఆగ్రహం. విశేషంగా అలరించిన అంబేద్కరీయం. ఘనంగా కవులు, గాయకుల సమ్మేళనం. మృతుని కుటుంబానికి ప్రభుత్వమే పరిహారం చెల్లించాలి. బాధిత కుటుంబానికి అండగా వైఎస్ఆర్సీపీ నేతలు. అమృతోత్సవంలో అలరించిన నృత్య ప్రదర్శనలు. త్యాగరాజ కీర్తనలకు అద్భుతంగా నర్తన. నగరంలో వీధి కుక్కల నియంత్రణ, ప్రజల భద్రత లక్ష్యంగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం క్వారీ సెంటర్లోని ఏబీసీ అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను ఆయన స్వయంగా పరిశీలించారు. అక్కడ జరుగుతున్న స్టెరిలైజేషన్, యాంటీ రబీస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నగర ప్రజల భద్రత కోసం ముందస్తు ప్రణాళికలతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వీధి కుక్కలకు శాస్త్రీయ విధానంలో స్టెరిలైజేషన్ ఆపరేషన్ను నిర్వహిస్తూ యాంటీ రబీస్ వ్యాక్సినేషన్ వేయిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే వాసు విమర్శలు గుప్పించారు. 5 ఏళ్ల పాలనలో పశువైద్య ఆసుపత్రులను పట్టించుకోని వారు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాతే సీఎస్ఆర్ నిధులతో పశువైద్య ఆసుపత్రికి ఆధునిక పరికరాలు అందించామన్నారు. నగరంలో ఎక్కడైనా వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 7093921991కు సమాచారం అందించాలన్నారు. నాయకులు మజ్జిరాంబాబు, కొయ్యల రమణ, అగురు ధనరాజ్, దుత్తరపు గంగాధర్, కేబుల్ మురళి, బేసరి చిన్ని, కానేటి ప్రభు, మూతా నాగలక్ష్మి, ఎంహెచ్ఓ వినూత్న, మెడికల్ ఆఫీసర్ అరుణాదేవి తదితరులు పాల్గొన్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఓడిపోయిన కొంతమంది ఖాళీగా ఉండి ఎండాకాలం ఆవులకి గడ్డి లేదు, కుక్కలకి నీళ్ళు లేదు, ఏం చేస్తున్నారని అంటున్నారు. వాళ్ళు నిద్రపోయి సడన్గా లేచి వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అసలు ఏబీసీ సెంటర్ ఎలా ఉండేది, యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఎలా ఉండేది, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎన్ని కెనాల్స్ ఉండేవి, ఎన్ని ఆపరేషన్ థియేటర్స్ ఉండేవి. ఇక్కడ పక్కన ఎండీస్పేట ఉంటుంది. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ఏ రోజైనా ఆ పేటలో ఉన్న వారితో మీరు కూర్చొని మాట్లాడారా? వైసీపీ పార్టీ వాళ్ళని అడుగుతా ఉన్నాను. వాళ్ళ సమస్యలపైన ఏ రోజైనా దృష్టి పెట్టారా? ఈరోజు ఆ పేటకు ఆనుకొని ఉన్న ఈ కెనాల్స్ నుంచి కుక్కల అరుపుల వలన లేకపోతే ఆ వాసన వలన ఇబ్బందులు పడుతున్నామంటే అక్కడి నుంచి ఇటువైపు కెనాల్స్ మొత్తం 2 నిర్మాణం చేసుకొని వాళ్ళకి సమస్య తగ్గించి ఎప్పటికప్పుడు ప్రాపర్ శానిటైజేషన్ చేసి ఇబ్బందిగా రాత్రులంతా అరిచే వాటిని ఇటు తీసుకొచ్చి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ప్రశాంతంగా ఉండేందుకు అన్ని చర్యలు కూటమి వచ్చిందో తీసుకున్నాం. ఈరోజు నగరంలో అనేకమైన స్వచ్ఛంద సంస్థల ఒక సహకారంతో ఇళ్ల ముందు డాగ్స్కి వాటర్ పెట్టుతున్నారు, వాటర్ కుండీలు పెడతా ఉన్నారు. జంతు ప్రేమికుల ఒక సహకారంతో ఆవులకి ఏ విధంగా చేయాలో ఆకలి తీర్చేందుకు అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. కానీ ఏదో మాట్లాడాలి కదా అని చెప్పి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. వెటర్నరీ హాస్పిటల్ ఉంది. గత 5 సంవత్సరాలు మీరు వెటర్నరీ హాస్పిటల్కి అభివృద్ధికి ఏమైనా చేశారా? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈరోజు కూటమి వచ్చింది. ఎప్పుడూ లేని విధంగా 27 లక్షల సిఎస్ఆర్ నిధులతో యానిమల్స్కి ఎక్స్రే మరి స్కానింగ్ చేసే ఎక్విప్మెంట్ తీసుకురావడం జరిగింది. అది కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి. 27 లక్షలతో ఎప్పుడు చరిత్రలో లేదు. ఈ రోజున అదే ఎక్స్రే కానీ స్కానింగ్ కోసం కానీ అయితే విజయవాడకి వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే కాకినాడకి వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఈరోజు అక్కడే చేయడం వల్ల యానిమల్ లవర్స్ ఆ కుక్కలను కానీ పిల్లులను కానీ అన్నింటినీ కూడా చిన్న దూడలు 3 మంత్స్ 3 ఇయర్స్ లోపు ఇక్కడే చేస్తున్నాం, ఎక్స్రే కానీ స్కానింగ్ కానీ.
27 లక్షల సిఎస్ఆర్ నిధులతో తీసుకొచ్చాం. జంతువుల పట్ల అంత ప్రేమ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మరి గత 5 ఏళ్లుగా మీరు ఏం చేశారు? రాష్ట్రంలో విపరీతంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేశారు. దేశంలో ఎక్కడా లేని రేట్లు ఏపీలో ఉన్నాయని ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్స్ లో నారా లోకేష్ తిరుగుతున్నారని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. స్థానిక వియ్యేల్పురం మార్గాని ఎస్టేట్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మార్గాని మాట్లాడుతూ మంత్రి నిమ్మల పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గే వరకు నేను సైకిల్ తొక్కుతా అని సవాల్ చేయగలరా అని నిలదీశారు. పేద ప్రజలకు సిలిండర్ కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదు, ఇంకా 5 సిలిండర్లు ఇవ్వాలి, చంద్రబాబు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నానన్నారు. బీసీల పైన చంద్రబాబు అక్కసు వెళ్లగక్కుతున్నారని, జగన్ గతంలో బీసీలకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజాక్షేత్రంగా తేల్చుకుంటానని స్పష్టం చేశారు. గతంలో రాజమండ్రిలో గ్లో గార్డెన్ పార్క్ ఏర్పాటు చేసి మా శిలాఫలకం పెడితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా మరో శిలాఫలకం పెట్టారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి బుద్ధి తెచ్చుకోవాలన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్లు వేయకపోతే నిరసన దీక్షలు చేస్తామని హెచ్చరించారు. పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం బీసీలను నిలువునా మోసం చేసిందని ధ్వజమెత్తారు. వారికి ఇచ్చిన ఏ హామీని నెరవేర్చడం లేదని విమర్శించారు. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, అంటే ఒక ఫాదర్ ఫిగర్గా ఉన్నారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలందరూ కూడా ఈ స్థాయిలో చదువుకోవాలి, ఈ స్థాయిలో ఇంగ్లీష్ మాట్లాడాలి. అది కదా మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ చేసింది. ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కింద ఉన్నాడు, ఎవరు, నారా లోకేష్. మరి ఈయన కూడా ఒక రకంగా ఫాదర్ ఫిగర్లో ఉన్నాడు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని కోట్ల మంది అయితే విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇంగ్లీష్ అనర్కలంగా మాట్లాడగలగాలి. అంటే వీళ్ళ మనవాడికి ఒక రకమైన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేద విద్యార్థులకి కనీస పక్షాన ఇందులో కనీసం ఒక 5% 10% స్టాండర్డ్స్ ఉండాలి కదండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసింది ఏంటి అని అడుగుతున్నా. ఆయన ఆలోచన చేసింది ఇదే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవాలి, అనర్కలంగా ఇంగ్లీష్ మాట్లాడాలి అని ఆయన 8వ తరగతి నుంచి ఆయన తీసుకొచ్చి ట్యాబ్లెట్స్, ఐప్యాడ్స్ ఇచ్చారు, ట్యాబ్స్ ఇచ్చారు. మరి అందరికీ కూడా టెక్నాలజీని అందించే కార్యక్రమం ఈ 2 సంవత్సరాల నుంచి ఈ నారా లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కింద ఉండి అది ఎత్తేసాడా లేదా? ఆ ట్యాబ్స్ ఇస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. వీళ్ళ ప్రభుత్వం వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు వ్యాట్ ఛార్జెస్ తీసేస్తాము. ఈయన నారా లోకేష్ అడ్డదిడ్డమైన పాదయాత్ర చేశాడు కదండి. ఆ పాదయాత్రలో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, అంటే ప్రతి పెట్రోల్ బంక్ కనబడంగానే ఇలా చూపించేవాడు, ఇగో రేటు ఆంధ్రప్రదేశ్లో పెరిగిపోయిందని. వాళ్ళు వస్తే తగ్గిస్తూ ఉన్నారు. 2 సంవత్సరాలు అయింది నాయన, మీరు వచ్చి వ్యాట్ ఛార్జెస్ ఎందుకు తీయలేదు? ఎందుకు మధ్యతరగతి కుటుంబీకుల యొక్క నడ్డి విరగొడతా ఉన్నారని అడుగుతున్నా. అంబేద్కరియం పేరుతో అంబేద్కర్ సేవా కేంద్రం ఆస్క్ నిర్వహణలో స్థానిక మోడల్ కాలనీలో ఉన్న ఎల్ఐసి ఉద్యోగుల భవనంలో ఆస్క్ చైర్మన్ గుబ్బల రాంబాబు ఆధ్వర్యంలో కవులు గాయకుల సమ్మేళనం విశేషంగా అలరించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కవులు గాయకులు హాజరయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కవులు గాయకులు అంబేద్కర్ భావజాలం, అంబేద్కర్ ఆలోచన విధానంపై వినిపించిన కవితలు, ఆలపించిన గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ఏపీ ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె తిలక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 30 మందికి పైగా కవులు గాయకులు హాజరై అంబేద్కర్ వాదాన్ని వ్యాప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా నుండి డాక్టర్ గూటం స్వామి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా నుంచి డాక్టర్ బివివి సత్యనారాయణ, కాకినాడ జిల్లా నుంచి గిడ్ల వీరప్రసాద్ కవులను గాయకులను సమన్వయం చేశారు. నిర్వహణ కమిటీగా సాంబత్తుల వెంకట్రావు, సమ్మతం గన్నయ్య, ఏలిపి శ్రీనివాస్, జల్గి ప్రసాద్ వ్యవహరించారు. ఈ సందర్భంగా గుబ్బల రాంబాబు మాట్లాడుతూ 2వ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. నగర ప్రముఖులు నక్కా శ్రీ నాగేష్, పూలే అంబేద్కర్ సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపకులు నయనాల కృష్ణారావు, అంబటి సత్యనారాయణ, రూపస్ కుమార్, పేరూరి రామచంద్రరావు, జంగం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు అంబేద్కరీయం పేరు మీద కవులు గాయకుల సమ్మేళనం ఇది 2వ సంవత్సరం జరుపుతున్నాం. అంబేద్కర్ సేవా కేంద్రం లాలా చెరువు రాజమహేంద్రవరం తరఫున ఇది ఒక రాష్ట్ర స్థాయి కవులు గాయకుల సమ్మేళనం. దీనికి ఇటు శ్రీకాకుళం నుండి ఇటు హైదరాబాద్ వరకు ఉభయ రాష్ట్రాల నుంచి అనేక జిల్లాల నుంచి కవులు గాయకులు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఈరోజు అంబేద్కర్ భావజాలం, అంబేద్కర్ ఆలోచన విధానం, అసలు అంబేద్కర్ గారు ఆయన జీవిత సర్వస్వం త్యాగం చేసి భారతదేశానికి చేసిన సేవలేంటి, భారతదేశానికి మరి ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని మరి అందించినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు, ఆయన భావజాల వ్యాప్తికి, ఆయన ఆలోచన విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, అంబేద్కర్ వాదులను తయారు చేయడానికి ఎవరైతే అంబేద్కర్ భావజాలంలో నిరంతరం పనిచేస్తున్నారో కవులు గాయకులు వారికి ప్రోత్సాహం అందించడానికి అంబేద్కర్ సేవా కేంద్రం పనిచేస్తుందని మీ ద్వారా నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కవులు గాయకులకి ఇప్పటి వరకు సుమారు ఒక 30 మంది కవులు గాయకులు వారి కవితల్ని గానాన్ని మరి బాగా అలరించే విధంగా ప్రదర్శన చేయడం జరిగింది. సెకండ్ హాఫ్ లంచ్ తర్వాత కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. చివరిలో కవులందరూ కూడా ప్రోత్సాహం కూడా ఉంటుంది. అంటే పండిత సత్కారం చేసి వారికి సర్టిఫికేషను సత్కారం కూడా ఉంటుంది. మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో సహకరించిన అందరికీ కూడా నేను అంబేద్కర్ సేవా కేంద్రం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. కోరుకొండ మండలం జంబూపట్నం రోడ్డులో గల గత రాత్రి మట్టి టిప్ప ఢీకొని నొక్కి రాజు వర్మ యువకుడు మృతి చెందడంతో కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. సంఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న జక్కంపూడి రాజా గత రాత్రంతా రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసి ప్రమాదానికి గురైన తీరుపై పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. బాధిత కుటుంబానికి తాను ఆర్థిక సాయం ఇవ్వడంతో పాటు లారీ యాజమాన్యం పోలీసు నుంచి సుమారు 15 లక్షల పరిహారం చెల్లించే విధంగా మృతుని కుటుంబానికి అండగా నిలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, మాజీ హోంమంత్రి తానేటి వనిత, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు తలారి వెంకట్రావు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, జి శ్రీనివాస్ నాయుడు, నాయకులు మేడా గురుదత్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు సాలివేణు తదితరులు మృతుని కుటుంబాన్ని పరామర్శించి సంతాపం, సానుభూతిని వ్యక్తం చేశారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి చెప్తూ ఆ అబ్బాయికి ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భూ దోపిడీని అరికట్టాలని అంతా కూడా పగలు రాత్రి లేకుండా తవ్వేసి ఇష్టం వచ్చినట్టుగా వారు ఇష్టమైన రీతిలో వేగంగా నడుపుతూ ఇలాంటి యాక్సిడెంట్లు గురి చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ఇలాంటివి మళ్ళా పునరావృతం కాకుండా చూడాలని చెప్పి, అదేవిధంగా ఈ బాధిత కుటుంబాలకి తగిన పరిహారం గవర్నమెంట్ చెల్లించాలని చెప్పి మా పార్టీ తరఫున కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి 75 వసంతాల సందర్భంగా స్థానిక గోదావరి గట్టున ఉన్న సమితి ప్రాంగణంలోని ఆడిటోరియంలో 18 రోజుల పాటు నిర్వహిస్తున్న అమృతోత్సవంలో భాగంగా 13వ రోజు రెడ్డి ఉమారాణి శిష్య బృందంచే నృత్య ప్రదర్శనలు జరిగాయి. త్యాగరాజస్వామి రచించిన కీర్తనలకు నర్తించారు. అలాగే బాలాంత్రపు రజనీకాంతరావు రచించిన మహిషాసుర మర్దిని ఘట్టానికి నృత్యాభినయం చేసి కరతాళ ధ్వనులు అందుకున్నారు. కాగా యుఎస్ఏకి చెందిన శ్రీమతి చింతలపాటి రూపారాజు ప్రత్యేకంగా విచ్చేసి కూచిపూడి నృత్యంతో అలరించి కరతాళ ధ్వనులు అందుకున్నారు. కోదండరామ పట్టాభిరామ అనే త్యాగరాజ కీర్తనకు ఆమె అద్భుతంగా నర్తించి ప్రశంసలు అందుకున్నారు. చివరిగా గోదా కళ్యాణం ఘట్టాన్ని ఉమారాణి శిష్య బృందం రూపకంగా ప్రదర్శించి మన్ననలు అందుకున్నారు. సమితి కార్యవర్గం వాడ్రేవు వెంకటరమణారావు, సిఎస్ వెంకట్రావు, వక్కల్లంక శ్రీరామచంద్రం, విశ్వనాథం, భాస్కర్రాం, వి కృష్ణకుమారి తదితరులు పర్యవేక్షించారు. నన్ను విడచి కదలకురా రామ
రాజమహేంద్రవరం జేఎన్ రోడ్డులో ఉన్న మన్యం ఫణికుమార్ గార్డెన్స్ లో జూలై 19వ తేదీ ఆదివారం జరిగే బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం బ్రాహ్మణ గర్జనకు ప్రతి ఒక్కరూ తరలివచ్చి జయప్రదం చేయాలని పలువురు బ్రాహ్మణ సంఘ ప్రముఖులు పురోహితులు పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం బ్రాహ్మణ గర్జన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక గోదావరి గట్టున ఉన్న కాకివారి భవనంలో సోమవారం సాయంత్రం జరిగింది. బమిడిపల్లి వెంకటరమణమూర్తి అలియాస్ బమిడిపల్లి బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పుట్రేవు సూర్య వెంకట్రావు, దూర్వాసుల సత్యనారాయణ, ముత్య సత్యనారాయణ, నిమిష కవి వెంకటేష్, కోలగంటి రమేష్, రెండు చింతల వెంకట శ్రీనివాసరావు, ఆకెళ్ళ నారాయణమూర్తి, రాజమహేంద్రవరం ప్రముఖ పురోహిత అర్చక సంఘాలు, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు, ప్రముఖ దేవాలయాల డైరెక్టర్లు తేజమూర్తుల లక్ష్మీ నరసింహమూర్తి, పెండ్యాల భవానీ, వ్యవసాయ కమిటీ డైరెక్టర్ పన్నాల లక్ష్మీ సంతోషి, మణికంఠ శర్మ తదితరులు హాజరయ్యారు. బమిడిపల్లి బాబు మాట్లాడుతూ ఈ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అన్ని జిల్లాలు, మండల కేంద్రాలు చేసి కార్యక్రమానికి బ్రాహ్మణులను సన్నద్ధం కోరారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ కుటుంబాలను కూడా సమీకరించి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేసేందుకు అందరూ సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. యావత్ బ్రాహ్మణ్యానికి కూడా నమస్కరించి నేను విన్నవించుకునేది ఏంటంటే,
రేపు జూలై 19వ తేదీ ఆదివారం నాడు బ్రాహ్మణ ఆత్మీయ సమావేశాన్ని రాజమండ్రి వేదికగా మన మన్యం గార్డెన్స్ జైన్ రోడ్లో మన్యం సంతోష్ పణికుమార్ గారు స్థలంలో ఈ యొక్క బ్రాహ్మణ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశామండి. బ్రాహ్మణ గర్జన అని చెప్పి గతంలో పత్రికాముఖంగా తెలియజేశాము. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలోంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి బ్రాహ్మణుల మీద అనుచిత వ్యాఖ్యలు, ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే అది దళితులు కానివ్వండి, ఇంకో వర్ణం అవ్వండి, ఇంకోళ్ళు అవనివ్వండి, మతపరంగా కానీ కులపరంగా కానీ మొట్టమొదటిగా బ్రాహ్మణుడే వాళ్ళకి నోట్లో పడుతూ ఒక పురోహితుడి మీద, ఒక అర్చకుడి మీద, ఒక బ్రాహ్మణుడి మీద దాడులు చేస్తూ వస్తున్నారు. అలాగే వారిని విమర్శిస్తున్నారు, వారు దూషిస్తున్నారు. అటువంటి కుసంస్కారాలందరికీ కూడా గొడ్డలి పెట్టుగా మేము రేపు రాజమండ్రిలో జరిగే ఈ బ్రాహ్మణ ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా జరిపి అధికారికంగా ఎవరైతే అధికారంలో ఉన్నారో ప్రభుత్వానికి వారందరికీ కూడా బ్రాహ్మణులకి కూడా ఒక సముచిత స్థానాన్ని మీరు కల్పిస్తూ వస్తున్నప్పటికీ కూడా మాకు ఈ భూషణలు తప్పట్లేదు. కాబట్టి అట్రాసిటీ చట్టం ఉన్నటువంటి వాళ్ళకి ఇటువంటి చట్టాన్ని బ్రాహ్మణులకు కూడా ప్రవేశపెట్టండి. అటువంటి చట్టం ఉన్నందుకు మమ్మల్ని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి గతంలో కూడా మా పురోహితుల మీద దాడులు జరిపి మమ్మల్ని జైల్లో పెట్టిస్తామని చెప్పి బెదిరింపులు కూడా చేశారు. అటువంటి చట్టం వాళ్ళ చేతుల్లో ఉంది కదా అని చెప్పి ఉద్దేశంతో ఎంతకైనా తెగిస్తామని చెప్పి భూషణలు చేస్తున్నారు. ఈ మధ్యన మందకృష్ణ మాదిగ గారు ఆయన ఒక సమావేశంలో బ్రాహ్మణులు పురోహితులు అన్ని వర్ణ వాళ్ళు పురోహితుల్లో ఉన్నారు, జంగం దేవర్లు ఉన్నారు, ఇంకోళ్ళు ఉన్నారు, చాకళ్ళు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, కమ్మారు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వారి వారి దేవాలయాలు ఏవైతే గ్రామ దేవతల్లో ఉన్నారో ఆయా ప్రదేశాల్లో వాళ్ళు అర్చకుల కింద చేసుకుంటానని ఒక దళిత హిందూ నాయకుడు నిన్న ఒక పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. అటువంటి పరిస్థితిలో ఈ యొక్క మందకృష్ణ మాదిగ గారు చేసిన ఇది కానీ, అలాగే వివిధ రకాలైనటువంటి హాస్టళ్ళు ఎవరైతే క్రిస్టియన్ హాస్టళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసిన దాఖలాలన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే బ్రాహ్మణ విమర్శలు ఇంకా తగవు, బ్రాహ్మణుల్ని దూషిస్తే హర్షించేది లేదు సుమా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క బ్రాహ్మణ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి అలాగే మా యొక్క కోరికలన్నింటినీ కూడా ప్రభుత్వాన్ని ఆ సభాముఖంగా అధిక సంఖ్యలో అడుగుదామని చెప్పి ముఖ్య ఉద్దేశంలో రేపు జూలై 19వ తారీఖుని ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశాం. గత 3 వారాలుగా రాజమహేంద్రవరం అర్బన్ లో విద్యాశాఖ నిర్వహిస్తున్న బడి పిలుస్తుంది ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమం సత్ఫలితాలనిస్తుందని తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు ముందుకు వస్తున్నారని జీఈఓ కంది వాసుదేవరావు అన్నారు. స్థానిక ఆర్యాపురం నన్నయ్య నగరపాలక సంస్థ హైస్కూల్ ప్లేస్ ప్రాంతంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి బడి పిలుస్తోంది ప్రత్యేక ఎన్రోల్మెంట్ ర్యాలీ నిర్వహించారు. నన్నయ్య హైస్కూల్ ప్లేస్ పాఠశాలలో మొన్నటి 10వ తరగతి ఫలితాల్లో 8 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించారని, అలాగే ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 2, మొదటి సంవత్సరంలో 2 విద్యార్థినులు కార్పొరేట్ కళాశాలలకు దీటుగా మార్కులు సాధించారన్నారు. రాష్ట్ర పరిశీలకులు ప్రభాకర్, 34వ డివిజన్ ఇన్ఛార్జి కె శ్రీనివాసరావు, తన సహచర పెద్దలు క్లస్టర్ ఇన్ఛార్జ్ జానకీరాం, బుడ్డిగ రవి, శివారెడ్డి, సత్యబాబుతో కలిసి ర్యాలీలో పాల్గొని తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల ఘనత, నన్నయ్య హైస్కూల్ ప్లస్ ప్రగతి గురించి సమగ్రంగా వివరించారు. సమగ్ర శిక్ష సీఎంఓ శ్రీనివాసరావు, ఐటీ వింగ్ ఏపీఓ సత్యబాబు, అర్బన్ ఎంఈఓ ఏవిఎం సుబ్రహ్మణ్యం, నన్నయ్య ప్రధానోపాధ్యాయులు బివి ఆనంద్, క్లస్టర్ కాంప్లెక్స్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు సిఆర్ఎంటి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రమాదకరమైన ఊపిరితిత్తుల వ్యాధి ఎల్ఐడితో బాధపడుతున్న సిహెచ్ దుర్గా భవానీ అనే మహిళకు సామాజిక సేవకుడు అమీర్ పాషా ఆయన మిత్ర బృందం 50,000 రూపాయల ఆర్థిక సహాయం చెక్కుల రూపంలో అందించారు. స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్లో మంగళవారం రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, బీఈసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ సమక్షంలో దుర్గా భవానీకి 50,000 చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మార్గాని భరత్రాం మాట్లాడుతూ ఇటీవల మార్గాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో ఆమెను పరీక్షించిన కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతుందని, వైద్యానికి 50 నుండి 60 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారన్నారు. తమ పార్టీ నాయకురాలు అను యాదవ్ 1,50,000
విలువైన బంగారు గొలుసు అందించారని, ఇప్పుడు అమీర్ పాషా మిత్ర బృందం 50,000 ఆర్థిక సాయం అందించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం స్పందించి ఆమెకు ఊపిరితిత్తుల మార్పిడి చేసి ప్రాణాలు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎండీ అమీర్ పాషా, ఎండీ షబ్బీర్, ఎండీ ఖాన్, ఎండీ షాజహాన్, షేక్ మస్తాన్, ఎండీ రమీజ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వీధి కుక్కల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు. ఏబీసీ సెంటర్ సందర్శించిన ఆదిరెడ్డి శ్రీనివాస్. చంద్రబాబు మోసాలను ప్రజాక్షేత్రంలో తేలుస్తాం. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ఆగ్రహం. విశేషంగా అలరించిన అంబేద్కరీయం. ఘనంగా కవులు, గాయకుల సమ్మేళనం. మృతుని కుటుంబానికి ప్రభుత్వమే పరిహారం చెల్లించాలి. బాధిత కుటుంబానికి అండగా వైఎస్ఆర్సీపీ నేతలు. అమృతోత్సవంలో అలరించిన నృత్య ప్రదర్శనలు. త్యాగరాజ కీర్తనలకు అద్భుతంగా నర్తన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.